ఒక ఎయిర్పోర్ట్ ఒక రీజన్ భవిష్యత్తుని మార్చగలదా? ఉత్తరాంధ్రకి గేమ్ చేంజర్ గా మారబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్. ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కి ఒక గేట్వే లాంటిది. విశాఖపట్నం కి దగ్గరగా విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్న భోగాపురంలో ఒక పెద్ద స్కేల్ లో నిర్మించబడుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. ఫ్యూచర్ లో డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇక్కడ నుంచే ఆపరేట్ చేయబడతాయి. మన ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంతో కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర ప్రజలు హైదరాబాద్ లేదా చెన్నై మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల డైరెక్ట్ ఫ్లైట్స్ డైరెక్ట్ గా ట్రావెల్ పాసిబుల్ అవుతుంది. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అలాగే గ్లోబల్ కనెక్టివిటీ కూడా వస్తుంది. ఇప్పటి వరకు మన విశాఖపట్నం సిటీలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నా ప్రజలకి కావాల్సిన ఫుల్ సర్వీసెస్ అయితే లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా అన్ని సాల్వ్ అవబోతున్నాయి. ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు బిజినెస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్, లాజిస్టిక్ హబ్స్ ఏరియాలో సెటప్ అవుతాయి. ఉత్తరాంధ్ర మొత్తం ఒక ఎకనామిక్ గ్రోత్ జోన్ గా మారబోతుంది. దీని వల్ల స్టేట్ ఇన్కమ్ కూడా బాగా పెరుగుతుంది. నిర్మాణ దశలోనే వేలాది మందికి పనులు దొరుకుతాయి. ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాక ఎయిర్లైన్స్, సెక్యూరిటీ, హోటల్స్, ట్రాన్స్పోర్ట్స్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ గా లక్షలాది జాబ్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. యూత్ కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అరకు అందాలు, వైజాగ్ బీచెస్, హెరిటేజ్ ప్లేసెస్, ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ కి ఇది ఈజీగా రీచ్ అవుతాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ వల్ల టూరిజం ఇన్కమ్ డబుల్ అవుతుంది. దీని వల్ల లోకల్ పీపుల్స్ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. రైతులు పండించిన ప్రొడక్ట్స్, సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ అన్ని ఈజీగా ఫారెన్ కంట్రీస్ కి పంపవచ్చు. కార్గో టెర్మినల్ వల్ల ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ లో స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించుకుంటుంది. ఎయిర్పోర్ట్ అంటే కేవలం బిల్డింగ్ కాదు, కొత్త రోడ్స్, హైవేస్, ఫ్లైఓవర్స్, స్మార్ట్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. భోగాపురం చుట్టూ ఉన్న ఏరియాస్ ఫాస్ట్ గా అర్బన్ డెవలప్మెంట్ అనేవి చూస్తాయి. ఎయిర్పోర్ట్ వచ్చేటప్పుడు ల్యాండ్ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. హౌసింగ్ ప్రాజెక్ట్స్, హోటల్స్, మాల్స్ లోకల్ ఎకానమీని బూస్ట్ చేస్తాయి. విలేజ్ ఏరియాస్ కూడా టౌన్ గా మారుతాయి. ఇప్పటి వరకు జాబ్స్ కోసం వేరే స్టేట్స్ కి వెళ్లిన యూత్ ఇప్పుడు మళ్ళీ సొంత ఊరికి రిటర్న్ అవుతారు. ఇది రివర్స్ మైగ్రేషన్. ఇది ఒక ట్రూ డెవలప్మెంట్ కి సైన్ అనుకోవచ్చు. సో భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఇది మన ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ కి ఒక ఫౌండేషన్ లాంటిది. ఇవల్ల ఎయిర్పోర్ట్ రేపటికి ఒక గ్లోబల్ ఆంధ్రప్రదేశ్. సో ఈ మ్యాటర్ పై మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.